యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహుడి సంప్రోక్షణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ మొదటి రోజు స్వామివారికి విశేష పూజలు చేశారు. ప్రధాన ఆలయంలో స్వస్తి వాచనం, విశ్వక్షేణాధారాధన సహా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత తిరువీధి సేవపై స్వామివారి యాగశాలకు తీసుకొచ్చి అఖండ దీపారాధన, సాధ్యాంకురార్పణ చేశారు. 108 మంది ఋత్విక్కులు పూజల్లో పాల్గొన్నారు. 23 వరకు సంప్రోక్షణ మహోత్సవాలు జరగనున్నాయి. 23న గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠా మహోత్సవం జరగనుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సంప్రోక్షణ ఉత్సవాలతో యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. ఇవాళ ఉదయం స్వామివారికి విశేష పూజలు చేశారు అర్చకులు. ప్రధాన ఆలయంలో స్వస్తివాచనం, విశ్వక్సేన ఆరాధన చేశారు. పుణ్యహావచనం, రక్షాబంధనం, ఋత్విక్వరణం, వాస్తుశాంతి, నీరాజనం పూజలు నిర్వహించి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభించారు. ఇది పంచతల గోపురం. పంచతల గోపురాలు విమాన గోపురం బంగారు తాపడం చేసిన ఎక్కడా లేవు ప్రపంచంలో. త్రిదళ గోపురాలు చేశారు చాలా వరకు. ఈ పంచతల గోపురం ఉన్న వాటిని మాత్రం ఎక్కడా చేయలేదు. ఇక్కడ యాదగిరిగుట్టలో చేయడం జరిగింది. ఆ రోజు 23వ తారీఖు నాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి భయం లేకుండా రండి. తొక్కిసలాట్లు అటువంటి ఏం భయం ఉండదు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసాం. గౌరవ డీసీపీ గారు కూడా మొత్తం శాంతి భద్రతకు సంబంధించి ఎక్కడ తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కూడా ట్రాఫిక్ నుంచి కూడా మీటింగ్ తీసుకొని కలెక్టర్ గారు చెప్పినారు. ఏ భయం లేదు, అందరూ వచ్చేయండి. 10 వచ్చేసి 11:54 నిమిషాలకి ఈ కార్యక్రమం జరుగుద్ది. ఈ రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి కొన్ని వేల సంవత్సరాల పాటు ఉండే బంగారు గోపురం అది. దాన్ని మీరు అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తే, ప్రత్యక్షంగా పాల్గొంటే, స్వామివారి కృపగా పాల్గొంటే బాగుంటుందనేది దేవస్థానం ఉద్దేశం. ఆ తర్వాత లక్ష్మీ నరసింహుణ్ణి ప్రత్యేక అలంకారంలో ప్రధాన ఆలయం నుంచి తిరువీధి సేవపై యాగశాలకు తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అఖండ దీపారాధన, సాధ్య అంకురార్పణ, ద్వారతోరణ ధ్వజ కుంభారాధన, అగ్ని ప్రతిష్ఠ, నిత్య హోమం, మూలమంత్ర, మూర్తిమంత్ర హవనం చేశారు. నిత్య పూర్ణాహుతి, నివేదన, నీరాజన మంత్ర పుష్పములు నిర్వహించారు. జలాదివాసాలు, శయ్యాదివాసాలు, ప్రాణప్రతిష్ఠ అనేటువంటి మహా కళాన్యాస హోమాలు జరిగి కుంభాభిషేకం మహావైభవంగా జరుగుతుంది. ఆలయం పక్షాన, అధికారుల పక్షాన, ప్రజల పక్షాన, దాతలు, ఉదారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మా ప్రధాన అర్చకత్వంలో యాదాద్రిలో ఇది 7వ కుంభాభిషేకం మేము నిర్వహింపజేయడానికి చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇదంతా కూడా మహావైభవంగా జరుగుతుంది. భక్తులకి స్వాగతం, సుస్వాగతం. 108 మంది ఋత్వికుల మంత్రోచ్చారణాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పారాయణాలతో మొదటి రోజు పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణాలు, ద్వారాది కుంభార్చన, అగ్ని ఆరాధన, మూర్తి మంత్ర హోమాలు, తిరువీధి సేవ నిర్వహించనున్నారు. నరసింహుడి సంప్రోక్షణ మహోత్సవాలు ఈ నెల 23 వరకు కొనసాగనున్నాయి. 5 రోజుల పాటు సంప్రోక్షణ పంచకుండాత్మక యాగం నిర్వహించి 23న ఉదయం 11:45 దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించనున్నారు అర్చకులు.